ఈ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మధుశాల అనే సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇందులో ఒక అమ్మాయి కుర్రాడి దగ్గర నుంచి ముసలాడు వరకు అందరితో అఫేర్ పెట్టుకుంటుంది. దొరికిన ప్రతి అబ్బాయితో సెక్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది తెలిసిన ఆమె భర్త ఆమెను రౌడీలకు అమ్మాలనుకుంటాడు. చివరికి ఏమవుతుందో తెలియాలంటే మూవీని ఎండింగ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. సిరీస్ స్టార్ట్ అవుతూనే మనం కొంతమంది కుర్రాలు వీధిలో డాన్స్ చేస్తూ ఉండడం చూస్తాం. యాక్చువల్ గా వీళ్ళు పక్క వీధి కుర్రాలని గేమ్ లో ఓడించుకుంటారు కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ తారక్ అనే వ్యక్తి ఇంటి ముందు డాన్స్ చేస్తూ ఉంటారు. వెంటనే లోపల ఉన్న తారక్ బయటకు వచ్చి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. తారక్ భార్య పేరు మౌ. వీధిలో కుర్రాళ్ళందరికీ ఆమంటే చాలా ఇష్టం. మౌకు కూడా ఇదంతా తెలుసు. తను కూడా అదంతా గమనిస్తూ లోపల చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా తెలిసిన తారక్ ఆమెతో గొడవ పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరికి పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయినప్పటికీ ఒకరంటే ఒకరికి అసలు పడదు. అదే ఇంట్లో తారక్ తల్లి కూడా ఉంటుంది. తను అనారోగ్యంగా ఉండడంతో ఎప్పుడు మంచం పైన పడుకొని ఉంటుంది. ఒక రోజు తారక్ ఆఫీస్ పని మీద 3-4 రోజులు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది తెలిసిన మౌ చాలా సంతోషపడుతుంది. టూర్ కి వెళ్లే టైంలో తారక్ మౌని ఇంట్లో పెట్టి తాళం వేసి ఆ కీని పక్కింటి పిన్నికిస్తూ ఏదైనా అవసరం ఉంటే తప్ప ఓపెన్ చేయొద్దని అంటాడు. ఇప్పుడు తారక్ తల్లి మౌతో, తారక్ వెళ్ళాడని నీకు చాలా సంతోషంగా ఉంది కదా, నాకు తెలుసు. నా కొడుకు వెళ్ళాక నువ్వు ఇంటికి అబ్బాయిని పిలిపించుకుంటావు, నాకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయని అంటుంది. ఇది విని మౌ, అదేమీ లేదు, మీరు విన్నది టీవీ సౌండ్స్ అని చెప్పి టీవీ సౌండ్ ఫుల్ గా పెట్టేసి తన గదిలోకి వెళ్లి సీక్రెట్ గా దాచిపెట్టుకున్న తన ఫోన్ తీసి మొదటిగా ఎవరికి కాల్ చేయాలా అని చెప్పి చాలాసేపు ఆలోచించి ఒకరికి కాల్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి బిజీగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడు. అలా తను 3-4 కాల్ చేస్తుంది. కానీ ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు. చివరిగా విమల్ పేరు గల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేస్తాడు. మౌ అతని ఇంటికి రమ్మని చెబుతుంది. విమల్ అందుకు ఓకే అని చెప్పి బయలుదేరతాడు. ఇప్పుడు మౌ అందంగా రెడీ అవ్వి గదంతా అలంకరణ చేసి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మౌ కాల్ చేసిన కుర్రాళ్ళందరి దగ్గర వీళ్ళ ఇంటి డూప్లికేట్ కీ ఉంటుంది. అలా విమల్ ఇంటికి వచ్చి తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో లోపలికి వెళ్లి ఆమె కోసం తెచ్చిన బిర్యానీ ఇచ్చి అది ఇద్దరు తిని రొమాన్స్ చేసుకుంటారు. ఇక్కడ విమల్ ఆమెతో రేపు నేను ఊరికి వెళ్తున్నా అని అంటాడు. ఇది విన్న మౌ ఎందుకని అడుగుతుంది. కానీ విమల్ ఏమీ చెప్పడు. అదే టైంలో మౌకి విమల్ ఫ్యాంట్ లో లాటరీ టికెట్ కనిపిస్తుంది. అలా మౌకి విమల్ కి ₹1,00,00,000 లాటరీ తగిలిన విషయం తెలుస్తుంది. ఇది చూసిన మౌ విమల్ తో నన్ను కూడా నీతో తీసుకెళ్ళని అంటుంది. ఇది విన్న విమల్ నవ్వుతూ నేను తీసుకెళ్లలేను, నువ్వు నాకు కేవలం టైం పాస్ మాత్రమే, నీలాంటి దాంతో నేను ఎలా ఉంటాననుకున్నావు అని అంటాడు. ఇది విన్న మౌ షాక్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు విమల్ మౌతో నా దగ్గర డబ్బులు లేవు, ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకునేవాడు అని చెప్పి అనేవాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మౌ అతని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ విమల్ మాత్రం ఆమె మాటలు అసలు వినడు. ఇప్పుడు కోపంలో మౌ విమల్ ని తోసేస్తుంది. అలా విమల్ బెడ్ కు తగిలి అతను చనిపోతాడు. ఇది చూసిన మౌ షాక్ అవుతుంది. అదే టైంలో మంచం మీద పడుకుని ఉన్న తారక తల్లి కూడా చనిపోయి ఉంటుంది. ఇది చూసిన మౌ ఏం చేయాలో అర్థం కాని అయమ స్థితిలో పడిపోతుంది. ఇప్పుడు అక్కడికి పతులు వస్తాడు. మౌ అందరికంటే ముందు పతులోకి కాల్ చేస్తుంది. కానీ అప్పుడు అతను బిజీగా ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు లోపలికి వచ్చిన పతులు విమల్ శవాన్ని చూసి భయపడి పారిపోతాడు. కానీ మౌ అతను ఆపుతూ ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను రేప్ చేయబోయావని, ఇది చూసిన విమల్ నన్ను కాపాడడానికి వస్తే నువ్వు విమల్ని చంపేశావని చెప్పి పోలీసులతో చెబుతానని అంటుంది. ఇది విన్న పతులు భయపడి ఆగిపోతాడు. ఇప్పుడు మౌ పతులోని సెడ్యూట్ చేస్తూ అతనితో నేను నీకు 5 లక్షలు ఇస్తాను, నువ్వు వెళ్లి విమల్ శవాన్ని నదిలో పడి ఆ తర్వాత ఇద్దరం ఇక్కడి నుంచి పారిపోదామని అంటుంది. ఇందుకు పతులు ఒప్పుకోని సరే కానీ నేను ఒక్కడినే శవాన్ని ఎలా తీసుకెళ్లాలి, ఒక పని చేయి, నువ్వు లట్టును కూడా పిలువు అని అంటాడు. వెంటనే మౌ లట్టుకి కాల్ చేసి నాకు తారకతో ఉండాలని లేదు, నువ్వు నీ టాక్సీ తీసుకుని ఇంటికి వచ్చి మనం వెళ్ళిపోదాం అని అంటుంది. ఇది విన్నా లట్టు వెంటనే తన టాక్సీ తీసుకుని ఇంటికి వస్తాడు. ముందుగా మౌ కరెంట్ తీసేస్తుంది. అలా పొరపాటున పతులు విమల్ శవానికి బదులుగా మౌ అత్తగారి శవాన్ని తీసుకుని టాక్సీలో పెట్టి లట్టుతో ముందు మనం మౌ లగేజీ తీసుకెళ్దామని అంటాడు. అలా పతులు లట్టు కలిసి నది వరకు వెళ్లి అక్కడ మౌ అత్తగారి శవాన్ని తీసుకెళ్లి నదిలో పడేస్తారు. లట్టుకు కూడా అనుమానం వచ్చినప్పటికీ అతను ఇదంతా పట్టించుకోడు. యాక్చువల్ గా మౌ విమల్ లాటరీ టికెట్ తీసుకొని తన అత్తగారి బ్లౌజ్ లో దాచిపెడుతుంది. ఆ లాటరీ టికెట్ ఇప్పుడు కింద పడిపోతుంది. కింద పడి ఉన్న లాటరీ టికెట్ చూసిన లట్టు అది తీసుకుని సైలెంట్ గా దాచిపెట్టుకుంటాడు. మరోవైపు మౌ ఇంటికి రాజు పుల్గా తాగేసి వచ్చి మత్తులో ఏదో వాగుతూ ఉంటాడు. విసిగిపోయిన మౌ అతను తల మీద కొట్టి గృహ కోల్పోయాక మంచం కిందకు తోసేస్తుంది. అదే టైంలో తను విమల్ శవం ఇంట్లోనే ఉండడం చూసి తీసుకెళ్లింది తన అత్తగారి శవం అని చెప్పి గుర్తించి పతులోకి కాల్ చేయబోతుంది. కానీ అప్పుడే పక్కింటి పిన్ని వచ్చి మీ ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పి రూమ్ చెక్ చేసి వెళ్లి మౌ గదిలో పడుకుంటుంది. అప్పుడే ఆమె పడుకోవడం చూసిన మౌ బాత్రూమ్ లోకి వెళ్లి పతులోకి కాల్ చేస్తుంది. అదే టైంలో రాజు స్పృహలోకి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే పిన్ని లేచి అతని దగ్గరికి వస్తుంది. ఆమెను చూసిన రాజు వచ్చింది తారక్ అనుకోని ఆమెను కొట్టి వెళ్లి మౌ బెడ్ మీద పడుకుంటాడు. ఇప్పుడు పతులు లోపలికి వచ్చి విమల్ శవానికి బదులుగా పిన్ని శవాన్ని తీసుకువెళ్తాడు. మౌ ఇప్పుడు బెడ్ దగ్గరకు వచ్చి చూడగా ఇక్కడ పిన్నికి బదులుగా రాజు ఉంటాడు. అతని చూశాక మౌకి అర్థమవుతుంది రాజు తాగిన మత్తులో పిన్నిని చంపేశాడని. వెంటనే మౌ రాజుతో నువ్వు తాగిన మైకంలో విమల్ని చంపేశావని చెప్పి నమ్మించి మన
మనం విమల్ శవాన్ని నదిలో పడేద్దాం అని అంటుంది. రాజు కూడా ఇందుకు ఒప్పుకుంటాడు. కానీ మాటల్లో మౌ రాజుతో ఈ ఇంట్లో నుంచి ఇంకెన్ని శవాలు పోతాయో అని అంటుంది. ఇది విన్నాక రాజుకు మౌ మీద డౌట్ వస్తుంది. కానీ అదే టైంలో డోర్ బెల్ మోగడంతో మౌ రాజుని వెళ్లి దాకుమని చెబుతుంది. రాజు ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే విమల్ ప్లేస్ లో తను ఉండడం బెటర్ అనుకోని వెళ్లి విమల్ ప్లేస్ లో పడుకుంటాడు. మౌ వచ్చింది ఎవరో చూడడానికి వెళ్తుంది. వచ్చింది లట్టు. అతను లాటరీ టికెట్ తీసుకొని పతులుని నదిలో తోసేసి మౌ దగ్గరికి వచ్చి నా దగ్గర లాటరీ టికెట్ ఉంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని అంటాడు. మౌకి లట్టుతో వెళ్లడం ఇష్టం లేక అతని దగ్గర నుంచి లాటరీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి శాంతను పేరు గల వ్యక్తి వస్తాడు. అతను చూసిన మౌ దొంగ దొంగ నడుస్తుంది. శాంతను లట్టు దొంగ అనుకోని అతను తల మీద కొడతాడు. వెంటనే లట్టు కింద పడిపోతాడు. కానీ పడిపోతూ అతను విమల అని అంటాడు. ఇది విని శాంతను ఇంట్లో విమల ఉన్నాడు అనుకోని బెడ్ మీద దుప్పటి కప్పుకొని ఉన్న రాజు దగ్గరికి వెళ్లి అతను తల మీద కొడతాడు. అలా రాజు స్పృహ కోల్పోతాడు. ఇంతలో మౌ వెళ్లి లట్టు దగ్గర ఉన్న లాటరీ తీసుకుని పట్టుకుంటుంది. అప్పుడే ఇంట్లోకి ఒక దొంగ మెల్లగా వచ్చి మౌ చేతిలో నుంచి లాటరీ తీసుకుంటాడు. ఇదంతా మౌ గమనించినప్పటికీ ముందైతే వీళ్ళు వెళ్ళాక దొంగ గురించి ఆలోచిద్దామని అనుకుంటుంది. ఇప్పుడు మౌ శాంతనుతో ముందు విమల్ శవం తీసుకెళ్లి నదిలో పడేయని అంటుంది. ఇది విని శాంతను ఒప్పుకొని విమల్ అనుకుని రాజు శవం తీసుకెళ్తుంటాడు. అదే టైంలో స్పృహలోకి వచ్చిన లట్టు గతం మర్చిపోయి ఏదేదో వాగుతూ ఉంటాడు. ఇప్పుడు శాంతను లట్టు సహాయంతో అతని కారులో రాజు శవాన్ని తీసుకెళ్లి నది వైపు వెళ్తూ ఉంటాడు. ఇదే కరెక్ట్ టైం అనుకుని దొంగ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి శాంతను ఆటో తీసుకుని వెళ్ళిపోతాడు. దారిలో శాంతను లట్టుకు దొంగ కనిపిస్తాడు. వెంటనే ఇద్దరు వెళ్లి అతను కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. అదే టైంలో దొంగ చేతిలో నుంచి లాటరీ కింద పడిపోతుంది. ఇప్పుడు తిరిగి ఇద్దరు కారులో నది వైపు వెళ్తూ ఉంటారు. ఇక్కడే మనం పతులను చూస్తాం. తన నది నుంచి బయటకు వచ్చి వెళ్తూ ఉండగా దారిలో లాటరీ కనిపిస్తుంది. అతను అది తీసుకుని చాలా సంతోషపడతాడు. మరోవైపు మనం తారక్ ని చూస్తాం. అతను ఆఫీస్ పని అబద్ధం చెప్పి ఒక అమ్మాయిని తీసుకుని లాడ్జ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అక్కడికి అమ్మాయి భర్త వచ్చి ఫుల్ గా కొట్టి నువ్వు బ్రతకాలంటే నాకు 50 లక్షలు ఇవ్వాలని చెప్పి బెదిరిస్తాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలా అని చెప్పి తారక్ బాధపడుతూ టాక్సీకి ఇంటికి వెళ్తుంటాడు. దారిలో తారక్ టాక్సీ వల్ల పతులకి యాక్సిడెంట్ అవ్వి అతను కింద పడిపోతాడు. అలా తారక్కి పతులు దగ్గర ఉన్న లాటరీ దొరుకుతుంది. అతను అది తీసుకుని సంతోషంగా తిరిగి ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు లట్టు అండ్ శాంతను శవం పడేయాలని చెప్పి అనుకుంటూ ఉండగా లోపల నుంచి కాపాడండి అని చెప్పి శబ్దం వస్తుంది. అలా వాళ్ళకి లోపల ఉంది విమల్ శవం కాదు రాజు అని తెలుస్తుంది. ఇప్పుడు కూడా విమల్ శవం ఇంట్లోనే ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక మౌ అతని శవాన్ని తీసుకుని బయటికి వెళ్తుంటుంది. కానీ అప్పటికే శాంతను బయట నుంచి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవడంతో మౌ శవాన్ని తీసుకుని టెర్రస్ మీదకి వెళ్తుంది. కానీ అప్పుడే అక్కడికి శంకు పేరు గల వ్యక్తి వస్తాడు. అతను విమల్ శవాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతుంటాడు. కానీ అప్పటికే తారక్ని 50 లక్షలు అడిగిన రౌడీలు పారిపోతున్న శంకుని తీసుకుని లోపల వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు మౌ విమల్ శవాన్ని టెర్రస్ మీద నుంచి పడేస్తుంది. అప్పుడే ఇంటికి వచ్చిన తారక్ విమల్ ని చూసి అతను తన భార్య కోసం వచ్చాడు అనుకుని అతను కొడుతూ ఉంటాడు. అలా అతనికి విమల్ ఆల్రెడీ చనిపోయాడని తెలుస్తుంది. అప్పుడే మౌ తారక్ ని చూసి గట్టిగా అరుస్తూ తారక్ విమల్ ని చంపేశాడని అంటుంది. ఇది చూసిన తారక్ కోపంగా ఇంట్లోకి వచ్చి మౌ మీద అరుస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఇంట్లో వెయిట్ చేసిన రౌడీలు తారక్ ని చూసి డబ్బులు అడుగుతారు. వెంటనే తారక్ వాళ్ళతో 50 లక్షల బదులుగా మీరు నా భార్యను తీసుకెళ్ళండి అని అంటాడు. కానీ రౌడీలు దానికి ఒప్పుకోకుండా తారక్ ని కొట్టి లాటరీ లాక్కొని ₹1,00,00,000 లాటరీ ఉందిగా మాకు 50 లక్షలు ఎందుకని అంటారు. అలా అందరూ లాటరీ గురించి కొట్టుకుంటూ ఉంటారు. అలా తెల్లారిపోతుంది. ఇప్పుడు శాంతను భార్య కోపంగా శాంతను ఇక్కడే ఉంటాడనుకుని మౌ ఇంటికి వస్తుంది. అలా ఒకరినొకరు కొట్టుకుంటూ టికెట్ ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి వస్తుంది. చివరికి ఎలాగోలాగా మౌ టికెట్ తీసుకుని వెళ్లి టెంపో ఎక్కుతుంది. కానీ స్పీడ్ ఎక్కువ అవడంతో టికెట్ ఎగిరి వెళ్లి అడుక్కునే వ్యక్తి ముందు పడుతుంది. అతను అది తీసుకుని ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది తెలియక అందరూ టికెట్ గురించి వెతుకుతూ ఉంటారు. మరోవైపు నది శుభ్రం చేస్తూ ఉండగా రాత్రి పడేసిన శవాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా ఈ మూవీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ జనరల్ గా పెద్దలు అంటారుగా మన తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుందని. ఇక్కడ కూడా సేమ్. వీళ్ళంతా టికెట్ కోసం కొట్టుకున్నారు, చంపుకున్నారు. కానీ లాస్ట్ గా టికెట్ ఒక బిచ్చగాడికి సొంతమయ్యింది. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.